గైస్ ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళిపోతాము. ఆ టెంపుల్ విశిష్టత ఏంది, ప్రాముఖ్యత గురించి మనకైతే తెలియదు. కానీ విన్నదాని ప్రకారం అయితే హైవే చేస్తున్నప్పుడు, హైవే వేసేటప్పుడు జేసీబీతో ఆ టెంపుల్ని తీసేయాలన్నారనమాట. సో రోడ్డుకి అడ్డంగా వస్తుంది, టెంపుల్ని తీసేయాలి అనేసి జేసీబీతో గోడని కదిలించడానికి ట్రై చేసినప్పుడు అసలు జేసీబీతో సహా అలాగే నిలిచిపోయిందంట. భయంకరంగా వైబ్రేషన్ వచ్చిందంట. సో దాంతో జేసీబీ డ్రైవరే వెళ్ళిపోయాడంట, జేసీబీని అక్కడికక్కడ వదిలేసి. అంటే దాన్ని బట్టి మీకేం అర్థం అవుతున్నది, దాని ప్రాముఖ్యత ఏందనేసి తెలుస్తుంది కదా. సో ఆ టెంపుల్ చూడడానికి ఏం పెద్దది ఉండదు, చిన్నదిగానే ఉంటుంది. ఆ టెంపుల్ ఎక్కడో కాదు, మన పుత్తూరులోనే ఉంది. ఇక్కడ నగిరి తర్వాత పుత్తూరు, మీకు తిరుపతికి ఈ వేలో వెళ్ళాడుకుంటే వస్తుంది. ఇంకా కూడా చెప్పాలంటే పుత్తూరుకి వడమాలపేటకి మధ్యలో అంజారమ్మ టెంపుల్ అనేసి ఉంటుంది, అంజారమ్మ గుడి అంటారు. సో ఆ అంజారమ్మ గుడి బాగా ప్రాముఖ్యత ఉంది. కానీ టెంపుల్ మీరు అనుకున్నంత విధంగా భయంకరంగా పెద్దగా ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మహిమలు అనేది చాలా ఎక్కువ అనేసి అంటారు. సో తిరుపతికి నడిచిపోయే వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది, బాగా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళబోతాము. ఆ గుడికి సంబంధించింది వీలైనంత వరకు అక్కడ ఏముంది, ఏం సంగతి అనేసి మనం ఈ వీడియోలో కవర్ చేస్తాము. అంజారం గుడికి కూడా వెళ్ళాలనుకుంటా ఉన్నాను. సో వెళ్ళేటప్పుడే వీడియోని తీసుకుందాం, అలాగే వెళ్ళి ఒక అమ్మని దర్శనం చేసుకొని వచ్చేద్దాము అనేసి అనుకున్నాను. సో దానికోసమే ఇప్పుడు అంజారం గుడికి వచ్చున్నాము. ఇంక ఈ అంజారం గుడి గురించి క్లియర్ కట్గా మ్యాక్సిమం వీలైనంత కవర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా శక్తివంతమైన అంజారమ్మ తల్లి గుడి ఇదే. శక్తివంతమైన గుడి అంటున్నారు, కానీ ఇక్కడ ఎవరు మనుషులే కనిపించలేదు అనుకుంటున్నారా? ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా రష్గా ఉంటుంది. అప్పుడైతే మీరు చూస్తే ఈ గుడి మనం ఇంతదాకా చూసింది అనేసి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఒక దండం పెట్టుకొని వెళ్తారు, మీరు గమనించవచ్చును. చూడండి మీరే, ఆ ఎంట్రన్స్లో లారీ వాళ్ళైనా కానీ, స్కూటర్ వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మకం ఉన్న వాళ్ళు ఒక నమస్కారం చేసుకొని వెళ్తారు, అమ్మను ముక్కొని. మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. సో మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు, చేతులు, మొహం అన్నీ కడుక్కొని వెళ్ళాలి. ఇంటి దగ్గర స్నానం చేసినా కూడా, ఎందుకంటే ఎన్నెన్నో దాటుకొని వస్తాము. అలాగే ఎక్కడికన్నా బయట వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు, చేతులు అన్నీ క్లియర్గా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి, అది చాలా మంచిది. మొక్కుబళ్ళు ఉన్నవారు బలిస్తారు కదా, మేకల్లో, కోళ్ళను. ఆ కట్టిదిమ్మిలే ఇందాక చూసింది. ఇవి చూశారు కదా, మొక్కుబడులు ఉన్నవాళ్ళు ఇలా చెట్లకి కట్టి వాళ్ళ మొక్కుబడుల్ని దేవుడి మీద నమ్మకం పెట్టి తీర్చుకుంటా ఉన్నారు. ఇంకా చుట్టూ పరిసరాలు చూసినామంటే కొంచెం నీట్నెస్ తక్కువగా ఉంటుంది, ఆ క్లీన్నెస్ బెటర్గా ఉంటే బాగుండు అనేసి అనిపించింది. ఇంకా ఏంది క్లీన్గా లేదే అనుకోవద్దు, కానీ గుడికి సంబంధించింది అయితే ఈ గుడి ఎప్పటి నుంచో ఇలాగనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎంత నమ్మిన వాళ్ళకి అంత నమ్మకంగానే అమ్మ ఆ కోరికలు తీరుస్తుంది. ఇది నా విషయంలోనే జరిగింది, నేను చెప్తాను వీడియోలో. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అరే మన కష్టాలు తీర్చడానికి ఏ దేవుళ్ళు లేరా అనేసి. సో వాళ్ళ కోసమే ఇప్పుడు నేను వచ్చిన ఈ దేవత గుడి. ఇక్కడికి ఒకసారి నమ్మకంగా వచ్చి మీ బాధలను చెప్పుకొని ఏమన్నా మొక్కుబళ్ళు మొక్కుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మీ బాధలు అయితే తీరడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. నేను ప్రాక్టికల్గా నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి నేను పెడతా ఉన్నాను, ఏదో యూట్యూబ్ కోసం అయితే వీడియో పెట్టట్లేదు. సో ప్రాక్టికల్గా నేను ఒక మొక్కుబడి మొక్కుంటే అది క్లియర్ అయ్యింది కాబట్టే వచ్చాను. ఇంకా ఈ గుడిలో చూసుకుంటే హైయెస్ట్ ఇక్కడ చూడండి, నాగార్పమ్మ గుడి, నాగమ్మ గుడి అంటారు, నాగార్పమ్మ దేవత అంటారు. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా అంటారు. ఇదైతే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి పొంగలు పెట్టుకుంటారన్నమాట. సో దానికి సంబంధించిన పొయ్యిలేవి. గుడి ఎంట్రన్స్లోనే బ్రహ్మాండంగా సింహము, ఈ శూలమే భయంకరంగా ఉంటాయి చూడడానికి. అమ్మ పాదాలు, శూలము, బ్యాక్ సైడ్లో అమ్మ కూడా ఉందో చూడండి. యాక్చువల్లీ దీనికి పురాణం ఏంటంటే, నాకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ అమ్మ మొలిసిందంట. సో అమ్మ ఇక్కడే ఉండి అందరి కోరికలు తీరుస్తుందంట. దాని గురించి కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా
లాస్ట్ వరకు చూడండి. మనం గమనించవచ్చు చాలా వరకు గుళ్ళు కొట్టేసి పెద్దగా కడుతూ ఉంటారు. సో కానీ ఈ గుడి నేను ఎప్పటి నుంచో చూస్తానో అప్పటి నుంచి ఇలాగే ఉంది. కాకపోతే ఇక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు కానీ ఉన్న శిలని తీసేసి మళ్ళీ పెట్టడం, ఒక చోట నుంచి మళ్ళీ పెట్టడము ఇలా చేస్తే శక్తి తగ్గిపోతుంది అన్నారు. మేబీ అది కూడా నిజమవ్వచ్చును. పోతుల రాజు. సో ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర పోతుల రాజు ఉంటారు. పోతుల రాజు అనే వాళ్ళు వచ్చి అమ్మవాళ్ళకి తమ్ముడు అన్నమాట. సో ప్రతి ఒక్క అమ్మవారి గుడిలో పోతుల రాజు ముందుగా ఉంటాడు. ఎందుకంటే కాపలా కాస్తుంటారు అంటారు. అమ్మవార్లు అనేది రకరకాలుగా ఉండొచ్చు పేర్లు, కానీ వాళ్ళందరికీ తమ్ముడు అక్కడే. ఎన్నెన్నో గుళ్ళకి వెళ్ళుంటారు. అలాగే ఈ గుడికి కూడా చాలా నమ్మకంతో భక్తితో రండి ఒకసారి. దాని తర్వాత మీకే దాని రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ అమ్మవారి రిజల్ట్ మీకు అప్పుడు తెలుస్తుంది, మీరే కూడా చెప్తారు. ఈ అమ్మవారి గురించి ఎవరైనా కానీ తెలుసుంటే కూడా కమెంట్లో చెప్పండి. ఇవంతా నేను చెప్తున్నది కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సో వాళ్ళ దగ్గర నేను అడిగిన వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్తో కూడా నేను చెప్తూ ఉన్నాను. ఇవి అలంకారానికి ముందుగున్న శిలలు అన్నమాట. అలంకరించిన తర్వాత ఇలాగుంటుంది. ఇక్కడ అన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ అమ్మవారి మహిమలకైతే హద్దులే లేవు. మళ్ళీ ఫ్యూచర్లో ఫ్యామిలీతో పాటు ఒకసారి ఈ గుడికి రావాలనేసి అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఈయన వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు కాబట్టి నేను డబ్బింగ్ చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ గుడి ఇక్కడ మొలిసిందంట, ఈ శిలలు ఇక్కడ మొలిసాయంట. ఆ కాలంలో దోపిడీలు ఎక్కువగా ఉండేది, యాక్సిడెంట్లు అవి ఇవి ఎక్కువ జరిగేదంట. సో ఇలా మొలిసిన గుడిని ఆ స్థలం గల వాళ్ళు పూజించుకుంటూ ఉంటే అంజారం అనే పేరు పెట్టుకొని, దాంతో వేరే వాళ్ళు వచ్చి మొక్కుని వాళ్ళ మొక్కు తీరడం వల్ల అలా కొందరు అలా మొక్కులు తీరడం వల్ల వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఈ గుడి ఈ రోజుకి ఈ విధంగా ఉంది. ఆ కాలంలో దోపిడీలు చేస్తున్న వాళ్ళని ఈ అమ్మవారు ఆ గుడికి అట్లే ఆపోజిట్లో ఆ అడవిలో పై భాగాన శిలలు చేసేసింది అనేసి అంటున్నారు. సో అదైతే నాకు కింద నుంచి కూడా కనిపించింది, నేను గమనించాను. కింద నుంచి కూడా లైట్గా కనిపించాయి. సో అక్కడికి కార్తీక పౌర్ణమి రోజు, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి అక్కడ దీపం పెడతారంట. నేను ఇప్పుడు రాబోయే కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీయాలనేసి అనుకుంటున్నాను. ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీసి మీకు పెడతాను. ఈ గుడి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గాయంట. చాలా వరకు ఇంకా నమ్మకం ఏర్పడి చాలా మంది వస్తూ ఉన్నారంట. రోడ్డు వేసేటప్పుడు గుడిని తీసేయాలన్నారు కదా, సో అదైతే ఫ్యాక్ట్ అన్నమాట. కాకపోతే ఎవరు చనిపోలేదు, వచ్చి వాళ్ళు ట్రై చేశారంట. జేసీపీ అనేది అలాగే నిలిచిపోయింది, ఆ ఇంజనీర్ అలాగే పడిపోయాడంట. దాని తర్వాత అమ్మను మొక్కిన తర్వాత నార్మల్గా అయ్యాడంట. ఈ వీడియోలో మీరు చూసుకోండొచ్చును, చుట్టుపక్కల ఖాళీ గ్రౌండ్స్ అంతా ఉన్నాయి. అవంతా కూడా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అయితే అస్సలు ఖాళీ లేకుండా ఉంటుంది. పొంగలు పెట్టేవాళ్ళు, ఇంకా మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు, వండుకునే వాళ్ళు అంటే మేకల్ని కోళ్ళని బలిస్తారు కదా, వాళ్ళని వండుకొని ఇక్కడే తింటారు. ఇంకా బయట నుంచి అంతా కూడా చాలామంది వస్తారు. నేను ఇంతగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత ఒక ప్రాముఖ్యత ఉంది, ఎంత ఈ అమ్మవారి ఎంత గొప్పతనం ఉన్నది అనేసి కొంచెం ఆలోచించి ఎవరికైనా కానీ ఏమన్నా బాధలు ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. నేను తెలుసుకున్నది కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు రోడ్డు గమనించుంటారు. ఈ వీడియోలో రోడ్డు అనేది ఇక్కడ బెండ్గా తిరుగుంటుంది అనమాట, అంటే క్రాస్గా ఉంటుంది రోడ్డు. చూసుంటారు. ఇక్కడికైతే ఎవరెవరు వచ్చారు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్లో చెప్పండి. గుడి గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఈ వీడియో ద్వారా మిగతా వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంది, మంచిగా ఉంది అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ వస్తుంది, దాన్ని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.